రైనీ సీజన్ రాగానే చల్ల చల్ల వెదర్కి వేడి వేడి బజ్జీ తింటే అబ్బబ్బబ్బా! అది వేరే వేరే హ్యాపీనెస్ కదా! మీలో ఎంతమంది ట్రైన్ పడుతుండగానే గబగబా బయటికెళ్ళి మిర్చి బజ్జీ తెచ్చుకుంటారు? ఆ టేస్ట్ అయితే మనం ఇంట్లో ఎన్నిసార్లు చేసినా అయితే అస్సలకే రాదు. ఆ టెక్స్చర్ బయట క్రంచీ క్రంచీగా, లోపలేమో ఫ్లఫీగా ఉంటుంది. ఇంట్లో చేస్తే మాత్రం సన్నగా పలుచగా వస్తుంది. అవునా కదా! మీలో ఎంతమంది అదే టెక్స్చర్ తీసుకోవడానికి ట్రై చేసుంటారు? నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. అట్లా ట్రై చేయగా చేయగా ఆ ట్రిక్స్ కొన్ని తెలిసిపోయాయి అన్నమాట. ఆ ట్రిక్ ఈరోజు మీకు చూపిస్తాను. దానికోసం మనం ఈరోజు తీసుకోవాల్సింది బజ్జీ మిర్చికి కావాల్సిన చిల్లీస్. అవి కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట. అవి ఎందుకు అంటే వాటి షేప్ అండ్ సైజ్ మెయిన్ క్యారెక్టర్ అయితే, అండ్ వాటిలో ఉండే కారం దానిలో చాలా తక్కువ స్పైసీ ఉంటుంది. ఇప్పుడు దాన్ని చిల్లీస్కి ఘాటు పెట్టి మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసేయండి. ఓకే, వాటిని వాష్ చేసి పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి శనగపిండి అండ్ ధనియా పౌడర్ అండ్ అలాగే సాల్ట్ వేసి కలుపుకొని చిటికెడంటే చిటికెడే మనం వంట సోడా వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేయడం వల్ల దాని టేస్ట్ మారిపోతుంది అండ్ మన స్టమక్ కూడా చాలా హెవీ ఫీల్ వస్తుంది. ఒక్కటి తిన్నా కూడా చాలా అబ్బా ఫుల్ అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అండ్ బజ్జీలు కూడా ఎక్కువ నూనె పీల్చుకుంటాయి. ఓకే, మనం ఏంటంటే ఎక్కువ ఫ్లఫీ కావాలంటే ఎక్కువ సోడా వేయాలని ఎక్కువ వేసేస్తూ ఉంటారు, బట్ అవసరం లేదు. చిటికెడు అంటే చిటికెడు సరిపోతుంది. అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కార్న్ఫ్లోర్. ఇది మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు, బట్ షేప్ అయితే అంతే ఫ్లఫీగా వస్తుంది. బట్ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి బజ్జీ బయట క్రిస్పీగా వస్తుంది. ఓకే, ఒకవేళ ఉంటే 1 or 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బ్యాటర్ కలుపుకోవాలి. ఒకేసారి వేసేస్తే పలుచగా అయిపోతుంది. సో కొంచెం కొంచెం వేసుకొని బ్యాటర్ కలపండి. బ్యాటర్ పలుచగా ఉండకూడదు, అట్లనే ఓవర్ థిక్గా కూడా ఉండకూడదు. మనం చిల్లీని దానిలో ముంచితే చిల్లీకి ఈవెన్గా బ్యాటర్ స్ప్రెడ్ అయ్యేంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వాటిని డిప్ చేసి ఒక్కొక్క చిల్లీని బ్యాటర్లో ముంచి నూనెలో వేయండి. కానీ ఇక్కడే అసలైన ట్రిక్ ఏంటంటే పైన వస్తుంది కదా లేయర్ పల్చగా ఉంటుంది. అయ్యా ఇట్లా వచ్చిందని అస్సలు టెన్షన్ పడకండి. ఇది జస్ట్ 1 లేయర్ అనమాట. ఇదే అసలైన టిప్. ఏంటంటే ఆ పైన లేయరు జస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఓకే, అట్లా పోయిన తర్వాత ఇట్లా తీసి పెట్టుకోండి. అవి చేసిన తర్వాత చిల్లీస్ ఇట్లా ఉంటాయి, మీకు వీడియోలో చూస్తే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఆ చిల్లీస్ని మళ్ళీ బ్యాటర్లో ముంచి ఆ బ్యాటర్ మొత్తం మంచిగా పట్టాలి అండ్ తొడిమెకి కూడా మంచిగా పట్టేంత వరకు ముంచి దాన్ని తీసి ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేయండి. ఇట్లా డబల్ టైం చేయడం వల్ల చిల్లీస్కి బ్యాటర్ థిక్నెస్ బాగా వస్తుంది అండ్ మనకు లోపల ఫ్లఫీగా కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫ్రై చేసేది మాత్రం చాలా మంచిగా ఫ్రై చేయాలి. అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఈ రెండోసారి డిప్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తాను చూడండి, ఈ డబల్ డిప్ డబల్ ఫ్రై టెక్నిక్కే దీనికి అసలైన ట్రిక్. ఓకే, బయట లేయర్ మందంగా లోపల చాలా మెత్తగా ఫ్లఫీగా వస్తుంది. అచ్చం బండి మీద దొరికే బజ్జీ మిర్చిలాగే ఉంటుంది. ఓకే, ఈ వేడిగా తీసి వీటిని పక్కా పెట్టుకొని మధ్యలో ఘాటు పెట్టి ఉల్లిపాయ నిమ్మరసం కలిపిన మిక్చర్ని దీంట్లో పెట్టండి కావాలి అనుకుంటే. అట్లా చేయడం వల్ల మనకి బయట దొరికే మిర్చి బజ్జీలాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దానికి చట్నీతో మనం పెట్టి సర్వ్ చేసుకుంటే బయట కొనొచ్చిన బజ్జీ కంటే అస్సలు టేస్ట్ అయితే హైలైట్ ఉంటుంది. హోమ్ మేడ్ ఫుడ్డే, అవునా కదా. ఇవైతే మనం ఎన్ని తిన్నా ఏం కాదు. బయట ఫుడ్ అంతా సోడా అండ్ వాళ్ళ ఆయిల్ ఏది యూజ్ చేస్తారో కూడా మనం చెప్పలేం. ఇప్పుడున్న మన హెల్త్ కాన్షియస్ చాలా మెయిన్ కాబట్టి ఈ ట్రిక్స్తో ఫాలో అయ్యి ఇంట్లోనే హైజీన్గా ప్రిపేర్ చేసుకోండి.
ఇంతే హైజీన్గా మన పిల్లలకి పెడితే చాలా బెస్ట్ అండ్ మదర్స్గా మనకి ఒక సెల్ఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. ఈ ట్రిక్ని మీరు కూడా ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చే ఏంటనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇట్లాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్.